హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. సో ఇవాళ మనము బ్లౌజ్ ది బ్యాక్ కటింగ్ ఫస్ట్ చూసాము, ఫ్రంట్ కటింగ్ చూసాము, తర్వాత హ్యాండ్స్ చూసాము. సో ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్, అంటే లైనింగ్ క్లాత్ లేకపోతే దాన్ని డైరెక్ట్ గా స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, అప్పుడు చూడండి. కానీ ఒకవేళ అది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఈ 3 పార్ట్స్ ని లైనింగ్ బ్లౌజ్ లో మనం ఎలా దానికి కటింగ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వేరే క్లాత్ లో. దానికి లైనింగ్ క్లాత్ కావాలి కదా. ఆ లైనింగ్ క్లాత్ ని సేమ్ టైంలో ఎట్ ఏ టైంలో అన్ని డ్రా చేసుకొని ఇమ్మీడియట్ గా ఎలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను కటింగ్ చూపిస్తా, క్లాత్ ని కటింగ్ చూపిస్తా. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనము స్టిచ్చింగ్ వన్ బై వన్ చూపిస్తాం. ఓకేనా? చలో లెట్స్ గో. ఇది బ్లౌజ్ పీస్ కదండి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. అది కట్ చేసుకుంటే 50% అయిపోతుంది. ఇది బ్యాక్ పీస్ ఇలా పెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఇలా డ్రా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఎక్స్ట్రాస్ ఏం పెట్టుకోవద్దండి. ఇంకా అంటే ఎక్స్ట్రా మీన్స్ ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇంకా ఏం లెంత్లు పెట్టుకోవద్దు. డైరెక్ట్ వీటన్నిటికి ఇది ప్లెయిన్ కటింగ్ కాబట్టి ప్లెయిన్ అంటే ఇలా పెట్టుకోవాలండి, ఇలానే పెట్టుకోవాలి. ఒకవేళ క్రాస్ కటింగ్ అనుకోండి, క్లాత్ ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇలా క్రాస్ గా. క్రాస్ కటింగ్ అంటే ఇది. కాకపోతే ఇప్పుడు నేను ప్లెయిన్ అని చెప్పాను కదా, ఇది ప్లెయిన్ పెట్టి ఆ లైనింగ్ క్లాత్ క్రాస్ పెట్టకూడదు, బ్లౌజ్ కొంచెం తేడా వస్తుంది మళ్ళీ. సో మనము ప్లెయిన్కే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం నేను అన్ని అమర్చియండి అంటే అరేంజ్ చేసి పెట్టాను. అంటే బ్లౌజ్కి ఏమేమి ఉంటాయి, ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టాను, వెనక పార్ట్ అక్కడ పెట్టుకున్నా, ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టుకున్నా, ఫ్రంట్ పార్ట్లో ఒకటి ఇక్కడ పెట్టుకున్నా. కాకపోతే ఇక్కడ మీరు గమనించండి, కొంచెం హ్యాండ్కి క్లాత్ సరిపోకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పార్ట్ని ఏదైనా తీసుకొని జస్ట్ ఇక్కడ అటాచ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం క్లాత్ అడ్జస్ట్ అవుతలేదు కాబట్టి. సో కొంచెం కొత్త వాళ్ళకి జస్ట్ ఈ పార్ట్ ఒక్కటి వేసుకొని సరిపోతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇక్కడ ఇలా అన్ని పెట్టేసుకోండి, ఇలా అన్ని గీతలు గీసుకోండి. కొంచెం అటు ఇటు అయినా స్ట్రైట్ ఇది గీత స్ట్రైట్ రావాలని ఏం లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం కరెక్ట్ గా తీసుకున్నాం కదా. ఇంకా దానికి తగ్గట్టు మీరు కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదు, మళ్ళీ కుట్టేసరికి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఆ కార్నర్ వరకు తీయండి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫస్ట్ మనం ఇక్కడ ఇది కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షేప్ని కట్ చేసుకోండి. కొంచెం క్లాత్స్ అటు ఇటు అయినా కూడా ఇవన్నీ వేస్ట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. సో
చూడండి, ఇది వెనక లైనింగ్, ఇది ఫ్రంట్. చూసారా, 2 పీసెస్ ఇప్పటిదాకా మీ ముందే అరేంజ్ చేశాను. సో దాన్ని ఇలా మొత్తం కటింగ్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా, ఇలానే పెట్టుకోండి. ఇలా ఒకటి తీసాను. సో ఈ చిన్న ముక్క ఇక్కడ కటింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ తక్కువ అవుతుంది కదా మనకి ఇలా పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని చూపిస్తాను. సో ఇది ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇలా దేనికి దానికి పెట్టుకోండి పార్ట్. ఇది ఒకటి రెడీ అయిపోయింది, ఇది ఒకటి రెడీ అయింది. దీని మీద ఇది పెట్టుకోండి ఎక్కడ పోకుండా. ఈ చాక్పీస్ తోటి మనం గీసుకున్నది అందుకే, ఎందుకు అంటే మనకు ఈ ఎటువంటి ఈ ఉండకూడదని. ఇది అన్నమాట. సో ఇది దీని పార్ట్. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ లో వెళ్ళిపోతాయండి. కటింగ్ చేసేటప్పుడు మనము చూసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తక్కువ అవుతే ప్రాబ్లం, కానీ ఎక్కువ ఉంటే ఏం కాదు. కనిపిస్తుంది కదా, ఇలా ఎక్స్ట్రా పీసెస్ అన్ని మనం స్టిచ్ అయ్యేటప్పుడు అన్ని పోతాయండి, ఏమీ ఉండవు. ఇలా ఇంకో పీస్ రెడీ చేసుకున్నాం చూడండి, ఇది ఇంకో పీస్. దీన్ని కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం కట్ చేయాల్సింది ఇంకొక హ్యాండ్ కట్ చేస్తున్నాను నేను. ఇంకొక హ్యాండ్ కట్ చేస్తున్నాను. కింద ఏమైనా ఉంటే ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇలా తీసుకోండి, దీన్ని ఇలా రెడీ చేసి ఇటు పెట్టుకోండి. అంటే అన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెడుతున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇది ఒకటి బ్యాక్ పార్ట్ ఉంది మిగిలిపోయింది, ఇది కూడా కట్ చేస్తున్నాం చూడండి. కట్ చేశాను. ఇలా కట్ చేస్తుంది. స్టార్టింగ్ లో మీకు హ్యాండ్ ఫ్రీగా రాదండి, అంటే ఇప్పుడు నా చెయ్యి ఎలా ఎటంటే అటు తిప్పేస్తున్నాను. బట్ కొత్త వాళ్ళకి కొంచెం అది హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. కటింగ్ చేసేసుకున్నాను. ఒక హ్యాండ్ కటింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఒకటి రెడీ చేసుకున్నాను. ఇంకొక హ్యాండ్ రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి రెడీ చేసుకున్నా. మొత్తానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. ఒకటే ఒక పెండింగ్ ఉంది, నేను చెప్తాను అదేంటో. ఈ క్రాస్ పట్టీలు అంటాం కదా, ఈ క్రాస్ పట్టీలకు వీటికి కూడా లోపలికి మనకి థిక్నెస్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఒక్కొక్క పీస్ అన్నా రెండు మీకు దగ్గర ఇదే కలర్ మిగలకపోతే వేరే ఎక్స్ట్రా ఏదన్నా అంతకుముందు ఈ క్లాత్స్ ఉంటాయి కదా,
అవి కూడా మనం పెట్టుకొని దీనికి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఎందుకు అంటే జస్ట్ థిక్నెస్ కోసం అంతే, ఇంకేమీ లేదు. దీంతో మనకి పెద్ద యూస్ఫుల్ అయ్యేది ఏమి ఉండదండి, థిక్నెస్ వస్తుంది అంతే. ఒకేసారి 2 పెట్టేశాను. ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి, ఒక దాంట్లో ఒకటి. ఎక్స్ట్రా పార్ట్ని ఎప్పటికప్పుడు తీసి పక్కన పెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఎక్స్ట్రా పార్ట్స్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నమాట. ఇలా క్రాస్ పట్టీలు అయిపోయాయి. ఇందులోనే 2 ఉన్నాయి చూడండి. ఇదిగోండి 2 క్రాస్ పట్టీలో 2 క్రాస్ పట్టీలకి 2 సింగిల్గా తీసాను. ఇదొకటి ఇదొకటి, దీంట్లోకి ఒకటి దీంట్లోకి ఒకటి ఎక్స్ట్రా. ఓకే, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. సో దీన్ని కూడా దీనిపైన పెట్టండి. నెక్స్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి. కొంతమంది ఇది కూడా ఏం చేస్తారంటే, ఇది సిల్క్ ఉంది కదా, గట్టిగా నిలబడుతుందో లేదో అని కొంతమంది ఈ క్లాత్ వేసుకుంటారండి. ఇందులో మిగిలిపోయినాయి కదా, ఈ క్లాత్ కూడా వేసుకొని స్టిచ్చింగ్ గట్టిగా ఉంటుంది అనమాట. ఇది కూడా వేసుకుంటారు. నేను ఎక్కువ శాతం ఇదే ప్రిఫరబుల్ చేస్తాను, ఎందుకంటే కాటన్ కదా, దీంతో బాగుంటుంది అని. సో ఉండనియండి, ఇది కూడా మనకి ఉంటే బాగుంటుంది. సో నాకు ఇప్పుడు ఇంకా క్లాత్ మిగలలేదు కాబట్టి ఇదే వేస్తాను. దీనికి ఏంటంటే ఇప్పుడు నాకు నెక్ పీసెస్కి కావాలి కదా, ఆ నెక్ పీస్ని ఎలా కట్ చేస్తామంటే చూపిస్తాం మీకు ఎగ్జాంపుల్. ఇది స్ట్రైట్ అంటే ఇది నెక్కి. ఇప్పుడు రౌండ్ నెక్ గురించి చెప్తున్నా, బాక్స్ దాని గురించి చెప్తలే. రౌండ్ నెక్కి ఇది. సో డిజైనర్ వేర్ బ్లౌజెస్కి అయితే నాకు తెలిసి 80 మీటర్స్ 90 మీటర్స్ సరిపోవు, ఖచ్చితంగా 1 మీటర్ కావాలి, ఇంకెక్కువనే కావాలి. సో ఇలా క్రాస్ కట్ చేసుకోండి. ఇలా క్రాస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ అటాచ్ చేయాలి, స్టిచ్చింగ్ అప్పుడు అటాచ్ చేసుకోవాలి వాళ్ళు. ఇలా బ్లౌజ్ పీస్లో ఏ ఒక్క పీస్ కూడా వేస్ట్ కాదండి, అన్నీ యూస్ఫుల్ అవుతాయి. ఈ కార్నర్స్ అన్నిటిని ఇలా నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ కార్నర్స్ అన్నిటిని ఇలా సెట్ చేసుకొని, బట్ ఇది మాత్రం క్రాస్లోనే ఉండాలి, ఎందుకంటే ఇలా స్ట్రెచబుల్ కావాలి. అంటే రౌండ్ ఇలా నెక్ రౌండ్గా ఇలా రౌండ్గా తిరగాలి కదా నెక్, అందుకని ఇది క్రాస్ అయ్యి ఉండాలి. చూడండి, బ్లౌజ్ కటింగ్ అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది, లైనింగ్ అంటే ఇంకా డబల్ ఉంటుంది. అందుకే చార్జబుల్ కూడా వాళ్ళు డబల్ తీసుకుంటారు, మీరు గమనించారో లేదో. సింగిల్ దానికి టైం తక్కువ పడుతుంది, డబుల్ దానికి టైం ఎక్కువ పడుతుంది. స్టిచ్చింగ్ టైం ఎక్కువనే పడుతుంది, కటింగ్ టైం ఎక్కువనే పడుతుంది. కాబట్టి వాళ్ళు డబల్ టైం తీసుకుంటారు, డబల్ ఛార్జెస్ తీసుకుంటారు. కాబట్టి మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మెల్లిగా నేర్చుకొని మీ బ్లౌజెస్ మీరే స్టిచ్చింగ్ చేసుకోండి. అందరూ లేడీస్ సిస్టర్స్ అందరికీ చెప్తున్నా, మీ బ్లౌజెస్ మీరు కుట్టుకున్న చాలా డబ్బులు మీరు ఆదా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో 1-2 బ్లౌజెస్ మీకు సెట్ అవ్వకపోవచ్చు, కానీ కుడుతుంటే అదే వస్తుంది. చేస్తుంటే అన్ని పనులు ఈజీ అయిపోతాయండి, ఏది కూడా టఫ్ ఉండదు. ఓకేనా? సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిని పెట్టుకుందాం. వీటన్నిటిని పెట్టుకొని